వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు లగచర్ల ఘటనను ఖండిస్తూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర గిరిజన విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. మనతో పాటు ఓయూజేఏసీ నేత మోతీలాల్ నాయక్ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పుడు జరిగింది ఆ ఘటన, ఏంటి, ఎవరిని కొట్టారు అక్కడ ఎక్కువగా? సార్, ఇప్పుడు గత 9 నెలలుగా గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెట్టాక వాళ్ళు ఇవ్వమన్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం చేసింది. అది ఏంటంటే కేవలం ఒక కలెక్టర్ని పంపించి ఆయన మీద దాడి మీరు ఎవరైనా కొట్టినారా? కలెక్టర్ని కార్ల మీద రాళ్ళు వేసినారు, కానీ కలెక్టర్ని ఎవరైనా కొట్టినారా? దాడి జరగలేదని అన్నాడుగా. అన్న ఆ సాకును పెట్టుకొని ఈ 50 మంది 60 మంది మొత్తం లోపలికి తీసుకుపోయి వాళ్ళ పెళ్ళాల మీద, వాళ్ళ వైఫ్ల మీద, వాళ్ళ భార్యల మీద, ఛాతి మీద, రొమ్ము మీద చేయేస్తూ, రొమ్ము మీద కాలేస్తూ, మీరు మీ భర్తలు బయటకు రావాలంటే మీరు ఈ భూమి మీద సంతకం చేయాలి, ఈ ఫార్మా కంపెనీకి మీరు సంతకం చేయాలని చెప్పేసి అది అట్లా బలవంతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ఈ సందర్భం దేని సూచిస్తుంది? దేని సూచిస్తుందంటే వీళ్ళు ఎట్లాగో స్వచ్ఛందంగా ఇవ్వట్లేదు, వీళ్ళని నిర్బంధించి, వీళ్ళని వేటాడి, వీళ్ళని ఇబ్బంది పెట్టి ఆ విధంగా వీళ్ళని ఒత్తిడి చేస్తే వీళ్ళు ఎట్లయినా ఇస్తారని చెప్పేసి ఇది ప్రభుత్వం చేసినటువంటి ఇది కుట్ర. అంటే కరెక్టే, కలెక్టర్ మీద రైతులు, అక్కడ ఉన్న వాళ్ళు, భూ నిర్వాసితులు అందరూ తిరగబడ్డ మాట వాస్తవమే. ఆయనే ఒప్పుకున్నాడు కలెక్టర్, ఏమని, నాకు ఎవరు కొట్టలేరు, దాడి చేయలేరు అని చెప్పారు. అంటే ఆ కలెక్టర్ పైన దాడి జరిగిన టైం ఏమో 12:30 నుంచి 1 గంట టైంలో. మరి అర్ధరాత్రి పోలీసులు ఈ తాండవాసుల పైన పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదే సార్, వీళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వట్లేదు. వీళ్ళు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్న ప్రజలు నైట్ పూట డే అండ్ టైం ఈ 9 రోజుల నుంచి వాళ్ళని రకరకాలుగా ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ మాట వినకపోయేసరికి ప్రభుత్వం ఇది ఒక రకమైనటువంటి కుట్రను చేసేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఆ భూముల మీద సంతకం చేయించుకొని ఆ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. కాబట్టి అది వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఇష్టమే ఉంటే వాళ్ళు తీసుకోమనండి. అదే లగచర్ల గ్రామంలో నువ్వు నైట్ పూట ఎందుకు రావాలి? పోలీసులు నైట్ పూట వచ్చి నువ్వు ఇబ్బంది పెట్టడం దేనికి? డే టైంలో రా, ఒక రచ్చబండ కార్యక్రమం చేయి, వాళ్ళ ఒపీనియన్ తీసుకో, వాళ్ళని కంపెన్సేషన్ ఇస్తామని చెప్పి. ఇంకోటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అది మన గవర్నమెంట్ ప్రాజెక్టా? అదేమైనా గవర్నమెంట్ స్కూలా, గవర్నమెంట్ హాస్పిటలా, గవర్నమెంట్కి అందరికీ గవర్నమెంట్ రోడ్డా? అది కాదు కదా. కానప్పుడు నువ్వు ఆ ఫార్మా కంపెనీ ఎవరికి ఇస్తున్నావు? నువ్వు నీ అల్లుడికి ఇస్తున్నావు. నీ అల్లుడికి ఇవ్వడానికి గిరిజన బిడ్డల భూములు ఎందుకు కావాలి నీకు? మీ మామ ఉన్నాడుగా రేవంత్ రెడ్డి, ఆయనకి వేల ఎకరాలు ఉన్నాయిగా, ఆయన దగ్గర తీసుకో. సరే, ఆయన కూడా ఇవ్వకపోతే అదే కొడంగల్లో వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి, వాటిని తీసుకో. వాటిని తీసుకొని నువ్వు నీ కంపెనీని పెట్టుకో. ఇప్పుడు ఆ ఫార్మా కంపెనీ అక్కడ పెడితే గిరిజనులు కావచ్చు, లేకుంటే ఇతరతర చాలా కులాల వాళ్ళు ఉంటారు ఆ గ్రామంలో. లగచర్ల గ్రామంలో చాలా కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తాము అని చెప్పేసి అన్నారట కదా, అది వాస్తవమేనా? సార్, మేము అక్కడ ఫార్మా కంపెనీకి వ్యతిరేకం కాదు, కానీ ఆ తండాలలో, ఆ గ్రామాలలో, ఆ చిన్న సన్నకారు రైతుల భూముల్లో ఎందుకు పెట్టాలి? ప్రభుత్వ భూములు ఉన్నాయిగా. మీరు లేకపోతే మీరు లేదని చెప్పండి, మేము వచ్చి చూపిస్తాం. అక్కడ చూసి ప్రభుత్వ భూమిలో మీరు పెట్టండి. మీరు అనుకుంటున్నటువంటి, మీరు చెప్తున్నటువంటి ఏ మాట అయితే ఉందో, ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారో ఆ ఉద్యోగాలు వాళ్ళకి కల్పియండి. ఎవరు వద్దంటున్నారు? కానీ నువ్వు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 4 ఎకరాలు భూములు ఉన్నటువంటి రైతుల మీద నువ్వు దౌర్జన్యంగా దాడి చేస్తూ, నైటు చిత్తహింసలు పెడుతూ, ఇబ్బంది పెడుతూ, జైల్లో పోయి కొట్టుతూ, అక్రమ కేసులు వేస్తూ వాళ్ళ దగ్గర నుంచి నువ్వు భూములు లాక్కోవడం అది కరెక్ట్ పద్ధత? అది కరెక్ట్ పద్ధత? దాన్ని సమాజం హర్షిస్తుందా? ఇంతకుముందు ఎన్నో రెడ్లు వచ్చినారు, కానీ ఇలాంటి రెడ్లు ఈ రెడ్ల పరిపాలన అయితే రాలేదు. ఇట్లాంటి రెడ్లు అయితే రాలే. ఇది రెడ్ల పాలన కాదు, ఇది రౌడీల పాలన. మరి ఇప్పుడు తాండాలల్లో ఏ ఇల్లు చూసినా తాళాలు ఉంటున్నాయి. అంటే ఆ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇప్పటికే కాల్ చేసిపోయారా, లేకుంటే భయానికి కూడా బయట వెళ్ళిపోతున్నారు? అందరూ అడవుల్లో పోయి దాక్కున్నారంట. ఆ రౌడీజానికి, గుండాయిజానికి తట్టుకోలేక అడవిలో పోయి దాక్కున్నారంట. అడవిలో పోయే పరిస్థితులు ఉన్నాయి. మీకు అందరూ తెలుసు. అక్కడ మొత్తం ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. అంటే ఏ స్థాయిలో మీరు బెదిరించి ఉంటే, ఏ స్థాయిలో మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోవచ్చు కాక, కానీ తెలంగాణలో నువ్వు ఒక గ్రామాన్ని ఖాళీ చేస్తే మేము వేల గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులు మొత్తం ఆ తండాలో వస్తాం, అక్కడే సభ పెడతాం. ఆ అంగుళం భూమిని ఇంచు భూమిని కూడా మేము కాపాడుకుంటాం. అంటే అక్కడ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళని కూడా పోలీస్ వాళ్ళు ఇబ్బంది పెట్టిరు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది నిజమేనా? ఈ 80 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటన ఎప్పుడైనా జరిగిందా? ఈ ఆడ మహిళ మీద ఒక 90 సంవత్సరాలు వాళ్ళు గిరిజనుల ఇంకోరా అని పని పక్కన పెడితే, ఒక మానవత్వంగా ఉన్నటువంటి మనము ఒక 80-90 సంవత్సరాల మహిళ మీద, ఒక ముసలి అవ్వ మీద మనం ఇట్లా దాడి చేయొచ్చా? కొట్టొచ్చా? చూడండి, ఒక మహిళ మీద కొట్టొచ్చా? ఎస్టీ కమిషన్, ఉమెన్స్ కమిషన్ ఎక్కడ పోయింది? దీని మీద చర్య తీసుకోవాలి. దీని మీద మీరు మాట్లాడాలి, స్పందించాలి, వీళ్ళకి న్యాయం చేయాలి.
ఈ అంశం పైన మీరు ఒక లీడర్గా, స్టూడెంట్ లీడర్గా, ఇప్పుడు మీ మంత్రి ఉంది కదా, సీతక్క దగ్గరికి మంత్రి దగ్గరికి వెళ్ళారా? మీ గిరిజన శాఖకు సంబంధించిన మంత్రి? సార్ మేము వెళ్ళలే సార్, మేము వెళ్ళలే. కానీ ఇక్కడ ఇష్యూ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసుగా. ఒకటి, ఆమె గిరిజన మహిళనా, గిరిజన శాఖకు మంత్రినా, లేదంటే ఆదివాసులకే ఆమె మంత్రినా అనేది ఆమె అర్థం చేసుకోవాలి. గాంధీ హాస్పిటల్లో 7 రోజులు ఒక మహిళ ప్రసూతి బాధితులు బాధపడుతున్నప్పుడు మీరు ఈ 5 రోజులు ఎంక్వైరీ మీరు ఫోన్ చేసి కనుక్కున్నారు. మరి 90 సంవత్సరాల మహిళ ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా కొడుతున్నప్పుడు మరి మీరు ఒక్క ఫోన్ అయినా చేసినారా? అక్కడ ఘటన ఏం జరిగిందని మీరు పోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఇది కరెక్ట్ పద్ధత? ఒక మహిళగా అయినా మీరు ఆలోచన చేయండి. ఒక మహిళగా అయినా మీరు స్పందించండి దీని మీద. మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్రమ కేసులన్నీ విరమించాలి, తీసుకోవాలి, ఎత్తేయాలి. అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పాలి. కొడంగల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో మీరు ఫార్మా కంపెనీ పెట్టుకోండి, హర్షిస్తాం. కానీ వాళ్ళ భూముల్లో అంగుళం భూమి పోయినా కూడా మేము ఊరుకోం. అంగుళం భూమి పోయినా కూడా మేము ప్రభుత్వం తీసుకుంటే మాత్రం మేము ఊరుకోం. దీంతో పాటు మేము ఏమంటున్నామంటే 3 రోజులు టైం ఇస్తున్నాం. ఈ 3 రోజుల్లో కనుక ప్రభుత్వం స్పందించి వాళ్ళకు న్యాయం చేసే అడుగులు కనుక వేయకపోతే ఆ కొడంగల్లో గిరిజన మహాసభ పెడతాం. ఆ లగచెర్ల గ్రామంలోనే పెడతాం. అక్కడ కూడా నువ్వు న్యాయం చేయకపోతే అక్కడ ఆ లగచెర్ల గ్రామస్తులను మొత్తం ఢిల్లీ తీసుకుపోతాం. అక్కడ కూడా నీవు న్యాయం చేయకపోతే అదే గ్రామం నుంచి పాదయాత్ర మొదలుపెట్టి తండాన్ని మొత్తం ఏకం చేస్తాం. గిరిజన శక్తి ఎంతో చూపిస్తాం. నువ్వు ఒక్క సీటు కాదు కదా, నీకు ఒక్క ఓటు కూడా పడకుండా మేము చూసుకునే బాధ్యత కూడా మాదే అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే లగచెర్ల గ్రామంలోని ఓన్లీ గిరిజనులనే టార్గెట్ చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు గిరిజనులను టార్గెట్ చేసి ప్రభుత్వం మాత్రం వాళ్ళని కొట్టడం అనేది జరిగింది, జైళ్ళలో పెట్టడం జరిగింది. అంటే ఈ లగచెర్ల ఘటన 3 రోజులు మేము టైం కోరుతున్నాము, అంటే ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. 3 రోజుల పాటు టైం ఇస్తున్నాము. అక్కడ ఎలాంటి శాంతియుతంగా ఉండాలి, ఎవరి భూములు వాళ్ళకి ఇవ్వాలి, ప్రభుత్వ భూములల్లో ఫార్మా కంపెనీ పెట్టుకుంటే మేము వ్యతిరేకం కాదు అని, ఎస్టీ, ఎస్సీ భూములల్లో ఫార్మా కంపెనీ పెట్టడం ఏంటి, ఎవరి ప్రయోజనం కోసం అని చెప్పేసి వాళ్ళు నిలదీయడం అనేది జరిగింది. సో ఇదే ఘటన జరిగితే అదే గ్రామంలో భారీ ఎత్తున అన్ని సంఘాలతో కలుపుకొని భారీ ఎత్తున ఈ లగచెర్ల గ్రామంలో పెద్ద ఎత్తున ఒక సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీ వరకు పాదయాత్ర చేస్తాం. గల్లీలలో ప్రతి ఒక్క తాండను ఏకం చేసైనా కానీ ఢిల్లీకి పోయి అక్కడ ఇక్కడ ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక రాబోయే ఎలక్షన్లో మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడగొడతామని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.